హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డుండు వోల్స్ అండ్ వ్లాగ్స్. మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగున్నారా? ఎవరైనా బ్యాచిలర్స్ అయినా అసలు వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసుకునే ఫిష్ ఫ్రై తీపిస్తాను. ఏమున్నా లేకపోయినా చాలు, మినిమం బేసిక్ ఉప్పు కారం పసుపు ఉన్నా సరిపోయిద్ది. ఏదో కొంచెం ఫ్లేవర్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వేస్తాం. అవేం లేకపోయినా ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తారండి. సరిపడినంత సాల్ట్, దాంట్లో కొంచెం పసుపు, 2 స్పూన్స్ కారం తీసుకోవాలి. అంటే నేను కేజీ చేపలు తీసుకున్నాను. ఒకవేళ మీరు బాగా కారం తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. దాంట్లోకి గరం మసాలా వేసాను. ధనియాల పొడి ఇంట్లో ఉండిద్ది కదా, అది వేసుకున్నా పర్లేదు. నా దగ్గర టైంకి ధనియాల పొడి ఇంట్లో పట్టింది లేదు, అందుకని గరం మసాలా ప్యాకెట్ ఉంటే అది వేసాను. వాటన్నిటిని బాగా మిక్స్ చేసి చూపిస్తున్న విధంగా మిక్స్ చేయండి. అంటే ఉప్పు కారం కొంచెం కలిసినట్టు అలా ఉండిద్దని. దాంట్లోకి నేను దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అంటే కొంచెం పలుకులుగా అలా ఉండిద్దని. మీరు మాత్రం మిక్సీ పట్టుకున్నా పర్లేదు, రెడీమేడ్ అయినా పర్లేదు. కాకపోతే ఫ్రెష్ది అయితే ఆ ఫ్లేవర్ వేరుగా ఉండిద్దని నా ఒపీనియను. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అలా కలుపుకోండి బాగా. చాలా సింపుల్, పెద్ద కష్టమేం కాదు, ఎవరైనా ఈజీగా చేయొచ్చు. కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకోవడమే. దీంట్లో కొంచెం నేను వాటర్ వేస్తాను, ఎందుకంటే కొంచెం జారుగా ఉంటే చేపకి బాగా పట్టిద్దని. ఇప్పుడు కొంచెం గట్టిగా అట్లా అనిపిస్తుంది కదా, అందుకోసం కొంచెమే, మరింత పోస్తే మళ్ళీ జారుగా అయిపోతే చేపకు బాగా అంటదు. ఇప్పుడు చూపిస్తున్న విధంగా పోసుకోండి. పోసి దాన్ని కొంచెం బాగా మిక్స్ చేసేసి, ఇంకా చేపలకి మనము చిన్నపిల్లలకి సోప్ రుద్దుతాం కదా, అలా రుద్దేయడమే. లేకపోతే మనం పసుపు గంధం రుద్దుకుంటారు కదా, అలాగా చూడండి చూపిస్తున్న విధంగా. మొత్తం ఒకేసారి అయినా కలుపుకోవచ్చు, లేకపోతే ఒక్కొక్కటి చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే ఒక్కోటి అలా పూస్తూ ఉన్నాను. చూడండి చూపిస్తున్న విధంగా పూసుకోండి. ఇంకా చేపల ఫ్రై బాగా చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ సింపుల్గా చేయడం అనేది నేను చూపిస్తున్నాను అంతే. టేస్ట్కి ఏమి పెద్ద డిఫరెంట్ అట్లా ఏమి ఉండదండి. ఒకసారి ట్రై చేసి చూడండి, సింపుల్గా ఉండిద్ది. కాకపోతే చేపని బాగా ఎక్కువసేపు ఏమంటారు సిమ్లో, లో ఫ్లేమ్లో, మిడిల్ ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించాలి. లేకపోతే బాగా మాడిపోయినట్టు అట్లా అవుతుంది. పైన మాడిపోవడం వల్ల లోపల ఉడికినట్లు అలా అనిపించి తీసేస్తాం ఫస్ట్ టైం చేసేవాళ్ళు. సిమ్లోనైనా మిడిల్ ఫ్లేమ్లోనైనా పెట్టి అప్పుడప్పుడు తిరగేస్తూ ఉంటే సరిపోయిద్ది. అదిగోండి చూపిస్తున్న విధంగా రుద్దేయడమే. సోపు చిన్నపిల్లలకి ఎంత సుకుమారంగా చూసుకుంటాం, చేప ముక్కలు కూడా అంతే సుకుమారంగా చూసుకొని రుద్దుతూ ఉండాలి. ఒకేసారి కలుపుకున్నా ఏమవుదు. ఒకవేళ చేపలు మంచిగా గట్టిగా ఉన్నాయి అనుకుంటే ఒకేసారి కలుపుకోండి. ఇవి మాకు ఇక్కడ మార్కెట్లలో ఎప్పుడు అమ్ముతారో మాకు తెలియదు కదా, ఐస్లలో ఉంటాయి. అందుకని నేను చాలా సుకుమారంగా రుద్దుతున్నాను వాటిని. చేపల వేపుడు అయితే మేము బాగా తింటాం. రసం చేసుకొని చేపల వేపుడు చేసుకుంటాం. కేజీ చేపలు తెచ్చుకుంటాం, ఇద్దరం తినేస్తాం. మొత్తానికి ఇంకా ఆయిల్ వేడి చేసి దాంట్లో చేప ముక్కలు వేయడమే. ఎందుకు ఆయిల్ అంత తక్కువ వేసానంటే, ఆయిల్ తక్కువ వేసి కూడా చేపల ఫ్రై చేయొచ్చని, అందుకోసమని ఆయిల్ తక్కువ వేసాను. మేమైతే ఇంతే ఆయిల్ వేసుకొని చేసుకుంటాము. ఆ ఆయిల్లో ఉడకడం వల్ల ఏం అవ్వదు కదా, దానివల్ల వచ్చే బలమే కూడా లేదు. అందుకనే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా వేయించుకోండి. ఆ ఆయిల్ మళ్ళీ రీయూస్ కూడా చేయం కదా, వేస్ట్ అయిపోతుంది. ఇలా అయినా బాగా ఏగుతాయి. మీకు ఓపిక ఉండాలి అంతే వేయించడంలో. సింపుల్. అదిగోండి మధ్యలో మనం ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి ఆ మధ్యలో కొంచెం ఆయిల్ని అలా వేసుకుంటూ ఉండాలి. కొంచెం మంచి ఫ్రెష్ చేపలు అయితే ఇంకా బాగా వస్తుంది. మాకు ఇక్కడ అంత బాగా దొరకవు కదా, అందుకనే. చేపల ఫ్రై నేను ఇంతకుముందు తెలియక అసలు ఎంత కష్టమో ఎలాగా అనుకుంటా, కానీ చేపల కర్రీ కంటే చేపల ఫ్రై ఎవరైనా టేస్టీగా చేయొచ్చు. ఒక్క ఉడకబెట్టడంలోనే, అంటే వేయించడంలోనే తేడా ఉండిద్ది. మిగతాదంతా పెద్ద తేడా ఏమి ఉండదు. చేపల కర్రీ మాకు పులుపు తక్కువైంది, పులుపు ఎక్కువైంది, అట్లా ఇట్లా 100 పేర్లు అట్లా వస్తాయి కదా, కానీ చేపలు తినాలని బాగా ఇంట్రెస్ట్ ఉండిద్ది అందరికీ. అలాంటి వాళ్ళు మాత్రం ఇలా చేసుకోవచ్చు. సింపుల్ అండ్ ఈజీ. అసలు ఒక ½ an hour మన కోసం కేటాయించుకుంటే మనకి మనస్ఫూర్తిగా తినే అంత టేస్టీగా చేపల ఫ్రై అయిపోయిద్ది. చాలా సింపుల్ అంతే. ఇంకా ఏమంటారు కార్న్ఫ్లవర్ అవి ఇవి అన్నీ వేసుకోవచ్చు. టయానికి మన దగ్గర అవి కూడా ఉండాలి కదా, అవి లేకుండా కూడా చెయ్యొచ్చని ఇలా చేశాను. ఇంకొక వాయి కూడా వేస్తాను. అక్కడ కనిపిస్తుంది కదా, అది మా బుడ్డిదాని రసం. దానికి సపరేట్గా చేస్తాం, మేము సపరేట్గా చేసుకుంటాం. ఎందుకంటే పిల్లలు కారం ఎక్కువ తినరు కదా, అందుకని.
అంతే, ఆయిల్తో అయినా చేయొచ్చు, ఏమో పెద్ద ఆయిల్ కావాలి అలా ఏముండదు. చేపల ఫ్రై చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే ఇంకా ఏమన్నా మిరియాల పొడి అవి కూడా వేసుకోవచ్చు. ఇంతే. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.